ఏంటి లేట్ అవుతుంది బావా, కాస్త ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేయవు. ఆటో వస్తుందిగా. రానన్నాడు బావా, తనకేదో పనుందట. వాడు రానన్నాడా, నువ్వు రావద్దని చెప్పావా? నేనెందుకు చెప్తాను, కాస్త డ్రాప్ చేయమంటే పెద్ద పోజులు కొడుతున్నా. వేరే ఆటోలో వెళ్ళు. ఇక్కడ కాలనీలో ఆటోలు దొరకడం కష్టం బావా, కనీసం మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్. నాకు టైం లేదని చెప్తున్నాగా. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, నోరు మూసుకుని శ్రీదేవిని ఇన్స్టిట్యూట్ దగ్గర దించినపో. వెళ్ళు. సర్లే ఎక్కువ. కుదిరింది. ఈ రోజే లాస్ట్, ఇక మీద డ్రాప్ చేయడం నా వల్ల కాదు. అలా అంటావు కానీ బైక్ స్టార్ట్ చేసే ముందు హార్న్ ఎందుకు కొడతావమ్మా? నా కోసం కాదు. నీ కోసమేం కాదు, హారన్ పని చేస్తున్నా లేదో టెస్ట్ చేస్తున్నాను. రోజునా? రోజునే. మేడ్ ఫర్ ఈచ్ అదర్. తీరిగ్గా మురిసిపోతురు గాని మీకు ఆఫీస్ కి టైం అయిపోతుంది, టిఫిన్ చేద్దరు గాని రండి. బావా నిజం సినిమా చూసావా? చూశాను. అదేంటి? నాకు ఆ సినిమాలో రక్షిత మహేష్ బాబు సైకిల్ వెనుక కూర్చొని చేసినట్టు చెయ్యాలనుంది బావా. నాకు రక్షిత అయితే ఓకే. నేను పనికిరానా? వస్తున్నా. చంపేస్తాను, అక్కడే ఉండు. సరిగ్గా కూర్చో బావా. నువ్వు సరిగ్గా కూర్చో. బావా. బామ్మగారు. ఏం నాయనా? మీరు ఎటు వెళ్తున్నారు? పంజాగుట్ట. మేము అక్కడికి వెళ్తున్నాం, రండి డ్రాప్ చేస్తాను. రండి. రండి. మరి నేను? బామ్మగారు కూర్చున్నాక ప్లేస్ ఉంటే కూర్చో. మీరు ఎక్కండి బామ్మగారు. ఇదిగో అమ్మాయి, ఈ బుట్ట పట్టుకో. ఏమే అమ్మాయా, చాలా బుద్ధిమంతుల్లాగున్నాడు, నీకేమవుతాడు? బావా, నాకు కాబోయే మొగుడు. ఒరే అబ్బాయి, ఒక్కసారి బండి ఆపరా. ఆపరా, ఆపో. ఒకసారి దిగవే. ఏమైంది బామ్మ? బుద్ధిందట్ట గాడిదా, ఇంత అందమైన మద్దల్ని కాబోయే పెళ్ళాన్ని పెట్టుకుని మధ్యలో ముసల్దాన్ని నన్నెక్కించుకుంటావట. చెప్పేది విను బామ్మ. నోరు మూసుకొని అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళు. ఎక్కవే. ఆ బుట్ట ఇల్లయ్యి. గేరి ప్రతి ఒక్కసారి మొదలు. ఇలాంటివన్నీ నీకు బాగా తెలిసే. బాగుంది బాగుంది, ఇలా వెళ్ళండి. బాయ్ బామ్మ. థ్యాంక్ యూ బామ్మ. బాయ్ బాయ్. ఎంజాయ్. ఆర్నాల్డ్, రాండమ్, టైసన్, జుట్టు రవికాంత్. నేను వచ్చేసా. బాబాయ్ ఇదేం పని రా, ఎక్సర్సైజ్ కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయ్యో. ట్యాగ్ లోనే తీయలేదు నీ అబ్బా. మన ఈదీ అమీన్ గారి గురించి తెలియందే ఉందిరా. ఏది కొన్నా అందరు చూడాలని, దాని గురించి మాట్లాడాలని తాపత్రం ఎక్కువ కదా. అంతెందుకు గుర్తుందా, ఆ మధ్య ఇంపోర్టెడ్ పెన్ కొన్నాడు, 4 రోజుల పాటు హింస, ఆఖరికి భోజనం చేసేటప్పుడు కూడా. బాబు, ఆ పెన్ తో ఆత్మహత్య చేసుకుందా అనిపించింది తెలుసా? ఏంట్రా ఈ మధ్యన వీడు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా నోట్బుక్ లో రాస్తూనే ఉంటున్నాడు. ఏదో ఒకటి రాస్తేనే పాస్ అవుతాడని తెలుసుకున్నాడు, రాయడం నేర్చుకుంటున్నాడు. కొంపదీసి పాస్ అయిపోతాడేమో. నన్ను ఓటాకి చేస్తాడేవరా? పదా ఓ చూద్దాం. ఎప్పుడు ఆలోచిస్తూ రాస్తుంటే ఏవో అనుకున్నాం కదరా. ఈ సున్నాలా, ఈ తొక్కలో సున్నాలు రాయడానికి మహాకవి కాళిదాసులా, శ్రీశ్రీలా శూన్యంలో చూస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఫోజ్ ఒకటి. నీ ఇప్పుడు కొత్త డ్రెస్ కొన్నాడు కదరా, ఎక్సర్సైజ్ కేం కర్మ, దీనికన్నా నిద్రపోయినా అంతెందుకు, ఈ ఒంటి మీద చీకి చినికేంత వరకు ఈ డ్రెస్ ను వదిలిపెట్టాడు. మరి స్నానం చేసినప్పుడు సరేరా, ఒకవేళ వీడు కొత్త డ్రైవర్ కొన్నాడు అనుకో, పరిస్థితి ఏంట్రా? Man, how are you? वाह, क्या स्टाइल है. ఏమైందిరా? కటార్ సంగ్ సరేరా బాబు, ఇది పొరపాటు రేపే కామసూత్ర కాండం కొనుక్కుంటే మనతో పాటు జనాలు కూడా. కూర్చోండి. అలా కూర్చో.
ఏమా మీ ఆయన్ని మరిదిని వెంటేసుకొచ్చావు? ఏమిటి విశేషం? విశేషమే అన్నయ్య గారు, మా మరిది విజయ్ పెళ్లి కుదిరింది. వచ్చే శుక్రవారమే పెళ్లి. ఇక్కడే మన సవేరా ఫంక్షన్ హాల్లో. పెళ్లికి తప్పకుండా రావాలి. చాలా సంతోషం, తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ అంకుల్, మిస్ కాకుండా రావాలి. ఓకే, శుభం. శ్రీదేవి, వెళ్ళి కాఫీ కలుపుకురమ్మా. వద్దొదిరి గారు, ఇప్పటికే 2-3 చోట్ల తాగాం. ఇక తాగే ఓపిక కూడా లేదు. వద్దులే అమ్మా, కూర్చో. వదిని గారు, ఎవరి అమ్మాయి? నా మేనకోడలు, మా కాబోయే కోడలు. హలో అంకుల్. నమస్తే ఆంటీ. హాయ్ విజయ్. హాయ్ వంశీ. నెక్స్ట్ ఫ్రైడే నా పెళ్లి. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వు మిస్ కాకుండా రావాలి. కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే త్వరలో మీరు కూడా వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి మా ఇంటికి వస్తారన్నమాట. ఇప్పుడే కాదమ్మా, మా వాడికి ఏదైనా ఉద్యోగం వచ్చాకే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే రాఘవ్ గారు, మేము ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయాల్సింది. బయలుదేరతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం వదిన All the గారు. best to you. వస్తానమ్మా. అంకుల్. ఓకే విజయ్. బాయ్ వంశీ. ఓకే, Okay. ఉంటాను. అలాగే లక్ష్మి. బాయ్ అమ్మా. బాయ్. ఏమండి, సీరియల్ మిస్ అవుతుంది, చూద్దాం రండి. దిక్కుమాలిన సీరియల్ పొద్దు నుంచి చూస్తున్నా కదా, నన్ను వదిలేయచ్చుగా. కావాలంటే నువ్వు చూడు. అత్తయ్య, ఉద్యోగం బావకే వస్తే సరిపోతుందా లేక నాకు? నిన్ను పెళ్లి చేసుకుని మా వాడు అంట్లు దొంగతూ కూర్చోవాలా? బట్టలు ఉతికినా పర్వాలేదు. బావా బావా, మన పెళ్లికి తొందరని కాదు కానీ ఉద్యోగం మాత్రం త్వరగా సంపాదించు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్. సిగ్గులేందానా, నీ పని తర్వాత చెప్తాను. ఏం చేస్తావు? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, తోడ కొట్టి చెప్తున్నా. కత్తులైనా సరే, కర్రలైనా సరే. ఏంటి కత్తులు రా, ఇస్తావా, కర్రలు ఇస్తావా? తీ.
మెల్లగా నిద్దుర లేపేనా నీకు ఇస్తా గజరాజ